మ్యాచ్ అనంతరం మైదానంలో రోబో చంపక్ చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. క్రికెటర్లతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఎవరేం చెప్పినా చేస్తూ మాట వింటూ ఉంటుంది. ఆ మధ్య సునీల్ గవాస్కర్ ఈ చిట్టి రోబోతో చేసిన సందడి నెట్టింట వైరల్గా మారింది. ధోని, కేఎల్ రాహుల్, అయ్యర్, పాండ్యా ఇలా ప్రతి ఒక్కరూ ఆ చిట్టి రోబోకి ఫ్యాన్ అయిపోయారు. ఆ రోబో ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తుంది. కానీ బీసీసీఐని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు పంపేలా చేసింది. నిజానికి రోబోడాక్ తప్పేమీ లేదు. బీసీసీఐ ఫ్యాన్ పోల్ ద్వారా దానికి చంపక్ అన్న పేరు పెట్టింది. అయితే ఆల్రెడీ కిడ్స్ కు సంబంధించిన చంపక్ అనే మ్యాగజైన్ ఉండటంతో ఆ మ్యాగజైన్ నిర్వాహకులు ఈ రోబోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్మిషన్ తీసుకోకుండా చంపక్ అనే పేరుని వాడుకుని వాళ్ళ ట్రేడ్ మార్క్ ని ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ కోర్టు జూలై 9లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది. మరి బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.